చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు సీఎం జగన్. గత ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా లంచంతోనే జరిగేదని, తమ ప్రభుత్వంలో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు పడుతున్నాయని తెలిపారు. ఎటువంటి వివక్ష లేకుండా అందరికీ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. తాము ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామని, గత ప్రభుత్వాల హయాంలో ఇలా ఎందుకు లేదంటూ ప్రశ్నించారు జగన్. ఎక్కడ లంచాలు లేకుండా, ఎక్కడ వివక్ష లేకుండా ఇలా చేయగలము, ఇలా చేసే పరిస్థితి ఉంటుంది అని 5 సంవత్సరాల కిందట ఎవరైనా మీతో చెప్పుంటే, జన్మభూమి కమిటీలు రాజ్యమేలుతా ఉన్న పరిస్థితుల్లో ఏ పని కావాలన్నా, చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా లంచాలు అడిగే పరిస్థితిలో ఉన్న పాలన చూశారు మీరంతా. పెన్షన్ కావాలన్నా లంచాలు, మరుగుదొడ్లు కావాలన్నా లంచాలు, సబ్సిడీ మీద ఇచ్చే లోన్లు కావాలన్నా లంచాల పరిధిలో జరిగిన పాలన మీరంతా గమనించినారు. ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం చాలా అవసరం. ఈ జరుగుతూ ఉన్న ఈ మార్పులు కొనసాగడం ఎంత అవసరము అని అంటే, ఈ ఎన్నికల్లో మనం ఓటు వేసేది కేవలం ఒక ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో ఎన్నుకునే ఎన్నిక కాదు. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఇది గమనించమని కోరుతా ఉన్నాం. ఈ ఎన్నికల్లో మనం వేసే ఓటు జరుగుతూ ఉన్న ఈ మార్పును కొనసాగించడం కోసం వేస్తూ ఉన్నాం. ఈ మార్పులు ఇలానే కొనసాగుతేనే పేదవాడు తలరాతలు మారుతాయి, పేదవాడు బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. గత పాలన, చంద్రబాబు నాయుడు గారి పాలన మీరంతా చూసి ఉంటారు. ఆయన 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు చంద్రబాబు గారి హయాంలో పెన్షన్ ఎంత అని చెప్పి ప్రతి అవ్వను ప్రతి తాతను అడగాలి. ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల పాలనలో 4 సంవత్సరాల 10 నెలలు ఆయన హయాంలో పెన్షన్ ఎంత అంటే, మీ బిడ్డ హయాంలో పెన్షన్ ఇవాళ ఎంత అంటే, ఈ తేడా గురించి ఎందుకు ఇంతగా చెప్తున్నానో తెలుసా? కారణం ఏమిటి అని అంటే, దేశంలోనే ఇలా 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్న రాష్ట్రం దేశంలోనే ఇంకొకటి లేదు.